వచ్చేసి సిరసనల్ల ఆశన్న, నివాసం వచ్చి చిన్నదరపల్లి. నేను ఇప్పుడు అంబేద్కర్ కళాభవన్లో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ పూలే అంబేద్కర్ జాతర మీటింగ్ కొనసాగడము జరుగుతుంది కాబట్టి ఇంకో కొద్ది క్షణంలో ఆ మీటింగు జరగబోతుంది. జాతర కమిటీ మెంబర్లు అందరూ వచ్చి ఇక్కడ కమిటీని ఎలా ముందుకు నడిపించాలి, జాతర ఎలా ముందుకు సాగాలనే దాని గురించి మాట్లాడతారు. దాని విషయంలో నా కమిటీ మెంబర్లు ఏ ఒక్క చిన్న అవకాశం ఇచ్చి దాన్ని సద్వినియోగం చేసుకొని మా ప్రాంతపు ప్రజలని గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ నాకు ఇచ్చిన అవకాశాన్ని గ్రామ ప్రజల్ని తోలుకొచ్చి చైతన్యవంతులుగా చేసి అంబేద్కర్ పూలే జాతర గురించి వినియోగించుకొని అట్టి సందర్భాన్ని వాళ్ళకి తెలియజేసి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నాను. నా పేరు కామర నర్సింగ్ మాదిగా, మాది అన్వడమడ టంకర్ విలేజ్. నేను వికలాంగుల సంఘం రాష్ట్ర కార్యదర్శిని. నేను ఈరోజు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ కళాభవన్లో 6వ అంబేద్కర్ జాతర, పూలే అంబేద్కర్ జాతర కమిటీ వేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ కార్యక్రమంలో మా వికలాంగులకంటూ ఏదో ఒక స్థానం ఇస్తే ఇచ్చిన స్థానాన్ని నేను కూడా సద్వినియోగం చేసుకొని మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి, మండల స్థాయి మరియు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో ఉన్న మా వికలాంగులను కూడా అధిక సంఖ్యలో జాతర కొనుక్కొచ్చి జాతరని విజయవంతం చేయాలని చేస్తానని నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కేశవ్ మాదిగా, నేను టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఇటుకరాజన్న నాయకత్వంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు 6వ పూలే అంబేద్కర్ జాతర ఎలా నిర్వహించాలి అనే దానిపై కమిటీ వేయడం జరుగుతుంది. ఈ కమిటీలో నాకు ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని పరిపూర్ణంగా చేసి గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ తిరిగి జనాల్లో మన అంబేద్కర్ గారి గురించి, పూలే గారి నుంచి వాళ్ళకు చైతన్యం తెచ్చి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ ఈ పూలే అంబేద్కర్ జాతరను విజయవంతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ పెద్దలు, మన కమిటీ పెద్దలు ఏ బాధ్యత ఇచ్చినా నేను దానికి నిర్వహించి వాళ్ళు చెప్పినట్టుగా విని దాన్ని సద్వినియోగం చేసుకొని జాతర విజయవంతం చేస్తానని ఇప్పుడే నా మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఎస్పీఆర్ న్యూస్ శిక్షణలో బాలరాజు గారు. అయ్యా, నాకు ఇచ్చిన లెక్కకు ఈ సంఘపరంగా నేను రాష్ట్ర ఎంఆర్పిఎస్ గౌరవాధ్యక్షుని కాబట్టి ఈ జాతర పూలే అంబేద్కర్ జాతర 5-6 సంవత్సరాల దీన్ని స్టార్ట్ చేసి అందుకనే ఈ జాతర విషయం మాట్లాడే దాని కొరకై మరి ఇప్పుడు తెలిసేపటికైతే మళ్ళీ ఇంకొక గంట 2 గంటల సేపు ఇంకా నాయకులు వస్తారు. ఎవరు ఈ సంఘానికి ఉండేటువంటి వాళ్ళు ఎవరు, శిశువుల బాలరాజు కానీ, మరి బోయపల్లి నరసింహ కానీ, ఇంకా ఇతర నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళు ఇప్పుడు కమిటీ వేస్తారు. ఆ కమిటీలో ఏది చెప్పినా ఉంటా సైనిక ప్రధానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎంత వయసు అయినా, 85 ఏళ్ళ వయసు అయినా నేను కూడా మీతో పాటు యువతో సైనిక సమం ఉండ కాబట్టి దయచేసి అందుకొరకు నేను ఏమంటున్నా అంటే ఈ జాతర చేసిందని కాదు, ఏ పని చేసినా 5-6 సంవత్సరాలు చేస్తున్నాం కాబట్టి మరి ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి కానీ, పల్లె నుంచి కానీ, జిల్లా స్థాయి నుంచి కానీ, మండల స్థాయి నుంచి కానీ ప్రతి కార్యకర్త పనిచేసి ఈ జాతరను సక్సెస్ చేయాలని ఒకటి. రెండోది ఏంది, మనం ఈ జాతర సక్సెస్ చేసినట్టయితే మనకి అంబేద్కర్ పూలే గారికి మనకు రుణపడి ఉంటామని నేను నా మనసారా చెప్తున్నా. ఎందుకంటే మనకు విద్య అనేది తెలియదు. ఈ అంబేద్కర్ తర్వాత ఈ జ్యోతిరావు పూలే పుణ్యాన్ని మన ఇలా ఈ స్థాయికి ఉన్నాం. అందుకు